హలో గాయ్స్, ఎలా ఉన్నారు ఎవరు? మళ్ళీ మీకోసం ఇంకో వీడియోతో నేను వచ్చేసిన. లాస్ట్ మీద కొంతమంది కామెంట్స్ అయితే పెట్టారు గైస్, అన్నా ఇంకో వీడియో అన్నా ఒక్కరోజు వీడియో పెట్టకపోతే ఏమైనా అయితే గైస్ మీకు, లేకపోతే నా ఛానల్ నచ్చింది మీకు? నా హార్డ్ డిస్క్లో చీమలు ఉన్నాయి, నేను ఏం చేసుకోవాలి? గేమే అసలు కంప్యూటర్ ఆన్ కూడా కావట్లేదు కాబట్టి ఇన్ని రోజులు వీడియోస్ రాలే గైస్. ఒకడైతే అడిగాడు గైస్ స్కూల్లో, అరే నా పేరు చెప్పరా అని. ఎప్పుడైతే ఆడ పేరు చెప్తా గైస్, కమల్ గైస్ రోజు అడుగుతాడు. మళ్ళీ అరే షార్ట్స్ తీసేసినవరా, అది వీడియో తీసేసినవరా, నాకు తెలియదు, నువ్వు డిలీట్ చేసేసినావు అని అంటాడు గైస్. మనం ఏం చేద్దామని దాన్ని డిలీట్ కూడా చేయలే, నా దాంట్లో వస్తుంది. ఆడికే నా ఛానల్ లాగే ఆడికి అట్లా వస్తుంది అని కూడా. ఇంకెవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్టు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. ఎప్పుడైతే లైక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. వచ్చేసి అచ్చా గైస్ జా స్టార్టింగ్ ఇట్లా పెట్టాడంటే అడిగే యాక్షన్ గైస్ ఆడ మిస్టేక్ చేసిన, అది కాదు. ఆడికి అట్లా పెట్టమని ఎవడన్నాడు? మళ్ళీ ఆడ బ్రేక్ వేసుకోవాలి. ఇప్పుడు అదే ఇప్పుడు స్పీడ్ పోవచ్చు. ఆంటీ ఎక్స్ మళ్ళీ ఆన్ చేసిన గైస్, లాస్ట్ వీడియో మళ్ళీ ఆంటీ ఎక్స్ ఏదైనా ఆంటీ ఎక్స్ తీసి మళ్ళీ రిపేర్ చేసినాం గైస్. మెకానికల్ ఇంజనీర్ లెక్క. ఊహా గైస్, మూడు పెట్టాడు ఇడ, మూడు ఎవడు పెట్టమన్నారు? వీడికి ఏందే వద్ది నన్ను అంటాడు, ఆడి పైసలే వద్ది నన్ను అంటారు. అది గైస్ మళ్ళీ ఆర్టీఎక్స్ ఏంటంటే నా అమ్మయ్య వచ్చింది గైస్. ఆర్టీఎక్స్ గైస్ Setman damage, emotional damage. Wow. రే అమ్మా, చెక్ పాయింట్ వచ్చింది గైస్. వస్తుండే ఆర్టీఎక్స్ అనే చెక్ పాయింట్లు వస్తాయి, మన రోజు దాంట్లో అసలు చెక్ పాయింటే రాదు. ఆర్టీఎక్స్ పెట్టకపోతే అసలు చెక్ పాయింట్ రాదు గైస్. ఇది 38 సెకండ్స్. మళ్ళీ ఆర్టీఎక్స్ దొబ్బింది. ఆర్టీఎక్స్ ఒక కేబుల్ కొనాలి గైస్. ఆర్టీఎక్స్ నేనేం చేసినా అంటే డైరెక్ట్ సిపిఓ పెట్టినా, ఏం చేయాలో తెలుస్తలేదు. టైర్లు పంచర్ అవుతారా? ఎందుకు వీరి అయితే లేపడి చేసి మనం జా అది అజ్జా ఏంది గైస్ ఇది? ఇంద్రా ఓ గంట నంత కంటైనర్ తెస్తాడు. ఏం కాదు బాగుంటుంది పెట్టిందని అనుకున్నా క్రియేటివ్ ఐటమ్స్ కూడా వస్తున్నాయి అంటే అనుకున్నా ముందే అనుమానం. వావ్ nice guys. బ్రేక్ బంద్ చేస్తలే గైస్. ఉంటుంది పెట్టాడు మంచిగా బ్రేక్. ఏం కావు. నొక్కినారా? అట్టే కొద్ది ఫ్రెండ్ మళ్ళీ
ఆర్టీఎక్స్ తీయడేందో పెట్టడేందో నాకు అర్థం కాదు గైస్. ఓయమ్మని వచ్చింది ఫ్రెండ్స్. ఇచ్చా నేను సైడ్ కూడా వెళ్ళిపోతున్నా. ఎందుకు ఇన్ని మళ్ళీ వస్తుంది అని అలా మనకి టైం ఎక్కువ కాదు. అది సెకండ్ వేస్ట్ అయింది అక్కడ. ఎవరికి వేసాడు అసలే బ్యాక్గ్రౌండ్ నుంచి సాంగ్లు వస్తున్నాయి అంటే అది గైస్ 5 seconds ఫ్లిప్ బ్యాక్ అది గైస్ ఇప్పుడు చూడండి 5 seconds ఫ్లిప్ 5 seconds 0.5 seconds is out. Pandi guys 65 seconds in guys 65 seconds. Back guys దీన్ని చాలా సెకండ్స్ అయితే వేస్ట్ అయిపోయింది గేజ్ ఈ ఫ్లిప్లు ఎందుకు ఈ మధ్య అలవాటు అయితే అయిపోయింది. మళ్ళీ ఫ్లిప్ ఏంటి గైస్ నాకు 108 seconds వేస్ట్ allowed. గైస్ నేను మౌస్ కింద పడేసా గైస్ నాకు వద్దు. 122 seconds మళ్ళీ రికార్డ్. వావ్ సో నైస్ గైస్. నా మౌస్ కింద పడుతుంది కేసీ అలా. ఆ మౌస్ అయితే కింద పడేస్తాను నేను అలా. మౌస్ కింద పడేస్తా గైస్ నేను. 147 seconds. ఇంకో 10 times యూజ్ చేస్తాం. ఆల్రెడీ 1 time అయిపోయింది. 2 seconds అయిపోయింది. సారీ 2 times అయిపోయింది. వచ్చిందిరా. ఇంకొక 10 seconds ఉంటే 200 seconds అయిపోయింది. మళ్ళీ ఆర్టీఎక్స్ అనవసరంగా కొన్నా కేసు నేను ఆర్టీఎక్స్ 1000 rupees పెట్టి అనవసరంగా ఉన్నా అనిపిస్తుంది. బ్రేక్ స్టాప్ అని కూడా చెప్పలా. వావ్ సైన్స్ బోర్డు పెట్టాను స్టాప్ అని చెప్పని మళ్ళీ ఇట్లా తీసుకున్నా గైస్. మనం గాలి వెళ్ళినప్పుడు చెక్ పాయింట్ రాదు. ఆర్టీఎక్స్లో చెక్ పాయింట్ వస్తుంది కానీ ఇందులో రాదు. ఫస్ట్ నేను గేమ్ ఆడుతున్నప్పుడు ఈ గేమ్ అయితే అప్డేట్ కాలే కాబట్టి అప్పుడు గేమ్ అసలు ల్యాగే కాదు.
ఎవడు గ్యాసాడు బ్రెయిన్ తిన్నాడు. ఇది మళ్ళీ నాకు వచ్చింది, ఇది మళ్ళీ వచ్చింది హార్డ్ లెవెల్ మళ్ళీ వచ్చింది. ఇది ఇప్పుడు మిడిల్లో ఫేవరెట్ రావాలంటే ఎత్తున్నది. ఓ అంటే చెప్తున్నాను ఫోన్ నొక్కాలి, ఫోన్ నొక్కాలి. ఫోన్ నొక్కితే సత్తా నాకు తెలుసు కాబట్టి స్పేస్ పట్టుకుని ఉన్నా. అన్నా ఫస్ట్లో గేమ్ ఆడినప్పుడు మంచిగా ఉండేది. అప్డేట్ చేసిన తర్వాత ఎంత హార్డ్ అయిపోయిందంటే అప్పుడు నేను ఛానల్ క్రియేట్ చేయలేదు అనుకోండి. కొందరు వారా చూడండి ఇంట్లో ల్యాగ్ అవుతుంది, చూడండి ఎంత ల్యాగ్, కానీ స్మూత్గా ఉంది లేదు. ఈ రైట్ క్లిక్ నొక్కకుండా